మార్కాపురం మన్యం జిల్లా కురుపాం మండలం గుమ్మ గ్రామంలో కామ్రేడ్ వెంపటాపు సత్యం ఆదిభట్ల కైలాసం 53వ వర్ధంతిని సిపిఐ ఎంఎల్ గిరిజన సంఘం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంపటాపు సత్యం కుమార్తె భారతి మాట్లాడుతూ సత్యం ఆదిభట్ల కైలాసం ఆనాటి శ్రీకాకుళం గిరిజన రైతాంగ నాయకుల పోరాట ఫలితమే ప్రస్తుతం గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి కారణమన్నారు. నాడు గిరిజనుల అభివృద్ధికి మా తండ్రి వెంపటాపు సత్యం ఆదిభట్ల కైలాసం తదితర నక్సల్స్ నాయకులతో కలిసి నాటి శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా ఉద్యమించారని భారతి పేర్కొన్నారు. నాడు గిరిజన ప్రాంతానికి కనీస సౌకర్యాలు కల్పించాలని పోరాటం చేశారని గుర్తు చేశారు. 1967 నవంబర్ 30వ తేదీన పీలేవిడి గ్రామంలో భూస్వాముల తూటాలకు కామ్రేడ్ కోరన్న మంగన్న అమరులయ్యారన్నారు. నాటి నుండి ఉద్యమం ఉవ్వెత్తున లేచిందన్నారు. ప్రతి గిరిజనుడు ఒక మిలిటెంట్ గా ఉద్యమంలో పాల్గొని తమ కర్తవ్యాలను నిర్వహించారన్నారు భారతి. ఈ సందర్భంగా అమరుడైన విగ్రహాలకు కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలోని పి భాస్కర్ రావు, సిపిఎంఎల్ జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో కరకు కసాయి ప్రభుత్వ తుపాయి గుంట కసువులో బాసినటువంటి కామ్రేడ్ వెంపటాపు సత్యం ఆదిభట్ల కైలాసములను జోహార్ సత్యం, జోహార్ కైలాసం. ఈరోజు వెంపటాపు సత్యం ఆదిభట్ల కైలాసం గారి 54వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది ప్రజల సమక్షంలో. అయితే ఆయన చేసినటువంటి త్యాగాల్ని మరొకసారి ప్రజల ముందు మన్నం చేసుకుంటూ ఏమైతే చేశారో అవన్నీ కూడా ప్రజలకు చెప్పి గుర్తుపెట్టుకొని వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలితమే ఈరోజు మనమందరం కూడా జీవనోపాధిని గడుపుతున్నాం. అనేక రకాల ఉద్యోగాల నుండి ప్రతి ఒక్క ఉపాధి ఉంది అని అంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాల ఫలితమైనటువంటిది మేమందరం కూడా కూర్చొని అక్కడ మననం చేయడం జరిగింది. కాబట్టి మరి వాళ్ళ త్యాగ ఫలితమే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన హక్కులు కానివ్వండి, అలాగే గిరిజనులకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క రాయితీ కానివ్వండి మనం సంపాదించుకున్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆ ఆశయ సాధనని మనం మనసులో పెట్టుకొని మనం పనిచేయాలి. అలాగే దాన్ని మనం దృష్టిలో పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండదు అన్నటువంటి ఆలోచనతో మేము ప్రజలకి ఒక సందేశాన్ని వినిపించాం. కాబట్టి అమరులైనటువంటి శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటంలో అమరులైనటువంటి మంగన్న కోరన్నతో మొదలు పెట్టుకొని లాస్ట్ వరకు ఉన్నటువంటి వెంపటాపు సత్యం ఆదిభట్ల కైలాసం వరకు అందరికీ కూడా ఈరోజు మేము ప్రజల ముందు అలాగే అక్కడ ఉన్నటువంటి విగ్రహాల దగ్గర నివాళులు అర్పిస్తూ వాళ్ళకి జోహార్లు చెప్పడం జరిగింది. జోహార్ అమరవీరులకు నిలబెట్టారు అరుణ పతాకమా శ్రమజీవులకే తనమా నీకివి గోరక్షల్యో.